హాయ్ అండి. ఈరోజు అయితే మేము బ్లడ్ రోజెస్ మూవీకి వచ్చాము. మనకి ఇది చాలా చక్కటి సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా. కుటుంబ సమేతంగా పిల్లల్ని పక్కన పెట్టుకొని కూడా చూస్తే కొన్ని విలువలు, ఎథిక్స్, ఇప్పుడున్న సమాజంలో పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా తల్లిదండ్రులు పక్కన చూస్తే ఇలా జరుగుతుంది అంటే మీరు ఇలా ఈ బిహేవియర్తో ఉంటే ఇలా జరుగుతుంది అనేది కూడా తల్లిదండ్రులతో వచ్చి కూర్చొని చూసే మూవీ అండి. ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి మెసేజ్ ఉన్న మూవీ అయితే లేదు. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి బ్లడ్ రోజెస్. ఇప్పుడే బ్లడ్ రోజెస్ సినిమా చూశాను. డైరెక్షన్ చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మటర్లు జరుగుతున్న సన్నివేశాలు తీసుకొని సమాజంలో ప్రేమ గురించి, ప్రేమ వల్ల మోసపోతే ఎలా ఉంటుంది, చాలా మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు ఎంజీఆర్ గారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. అలాగే కెమెరామెన్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అప్సరా రాణి పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాలో ఏం జరుగుతుంది అని మనం గెస్ చేసే లోపు సబ్జెక్ట్ ఇంకొకలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి ఉంటుంది, అక్కడ జరిగేది ఇంకొకటి ఉంటుంది. కాబట్టి సినిమా అయిపోయేంత వరకు కూడా మనం ఇంకేం జరుగుతుంది అసలు దీని వెనకాల కారణం ఎవరు, ఇదంతా చేస్తున్నది ఎవరు, మరి ఇక్కడ ఈ సబ్జెక్ట్ జరుగుతుంది కదా, ఇక్కడ ఈ మటర్ జరిగింది కదా, ఇంకో దగ్గర మటర్ జరిగింది కదా అనే సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. చూపించడం కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉంటుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఇది కెమెరామెన్ వర్క్ కానీ, అలాగే అప్సరా యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ మొత్తం టోటల్గా సినిమా మటుకు చాలా బాగుంది. మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే బ్లడ్ రోజ్ అనే సినిమా చాలా బాగుంది. నిన్నటికంటే ఈరోజు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. దయచేసి మీరు అందరూ కూడా చూడండి. క్రిస్టియన్స్ గురించి కానీ, డివోషనల్ గురించి కానీ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. సో మీరందరూ చూడని వాళ్ళందరూ కూడా థియేటర్స్కి వచ్చి ఈ బ్లడ్ రోజ్ సినిమా చూడండి. ఈ వీకెండ్ మీరందరికీ కూడా ప్రతి మూమెంట్ టు మూమెంట్ చాలా సస్పెన్షన్తో ఈ సినిమా కూడుకున్నది. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అదే నేను కృష్ణతేజ. ఈరోజు అయితే మనం బ్లడ్ రోజెస్ అనే మూవీ ఎంజీఆర్ అసలు ఈ మూవీని క్రైమ్ బేస్లో అప్సరా రాణి అండ్ మన పృథ్వీరాజ్ కూతురు శ్రీలు అండ్ అలాగే కొత్త వాళ్ళుగా ఉండొచ్చు, కానీ మూవీ అంతా కనుక ఎంజీఆర్ చేసిన విధానం ఇప్పుడు క్రైమ్ సస్పెన్స్ డ్రామాని ఇష్టపడే వాళ్ళలో మాత్రం ఇది డిఫరెంట్ జానరు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చిన్న సినిమా అంటారు, కానీ చిన్న సినిమా కంటే కూడా మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఈ మూవీని మాత్రం డెఫినెట్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ టూ గుడ్ అండ్ ఆల్సో సస్పెన్స్ వైజ్, ఎందుకంటే లవర్స్, ఎందుకంటే ఈ బ్లడ్ రోజెస్ అనేది అది ఏ విధంగా ఎందుకు, ఎందుకంటే ఈ హత్యల మీద ఎవరు ఎందుకు చంపుతున్నారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ని క్రియేట్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ అప్సరా రాణి, శ్రీలు, అలాగే హీరోగా చేసిన హీరో అనేది కాదు ఆల్ క్యారెక్టర్స్ వైజ్ ఈ మూవీలో చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. అందరికీ నమస్కారము. ఈ బ్లడ్ రోజ్ సినిమా చాలా బాగుంది. ఇది పోలీసు యాక్టింగ్ కానీ, లవ్ స్టోరీ కానీ, తర్వాత మొత్తం స్టోరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా కూడా అందరు చూడగలిసిందే, బాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇది ఒక మంచి లవ్ స్టోరీగా కూడా దీంట్లో బాగా యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. హాయ్ అండి, ఇప్పుడే బ్లడ్ రోజెస్ మూవీ చూడడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి దాని గురించి చాలా చక్కగా చెప్పారు. సినిమా మెసేజ్ సమాజానికి మంచి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరి గురించి చాలా బాగా చెప్పారండి. ఈ సినిమా ఫ్యామిలీతోని అందరూ చూడొచ్చు, చిన్న పెద్ద పిల్ల ఫ్యామిలీ అందరూ చూడదగ్గ చక్కటి సినిమా తీశారు ఎంజీఆర్ గారు. చాలా బాగుందండి డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసరు. సినిమా క్లైమాక్స్ మాత్రం ఏ క్షణం ఏం జరుగుతుంది అన్నది సినిమా చూస్తున్నప్పటి నుంచి లాస్ట్ వరకు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. అందరూ వచ్చి పిల్ల ఫ్యామిలీ అందరితో సహా సినిమా చూడాలి. చాలా బాగుంది, చక్కటి సందేశాత్మక చిత్రం. థ్యాంక్ యూ. ఎంజీఆర్ డైరెక్షన్లో సూపర్గా డైరెక్షన్ బాగుంది. ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. ఇప్పుడు ఉన్న స్టేజ్లో ఇలాంటి సినిమా మూవీ తీసి బయటికి పబ్లిసిటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే మటుకు ఉన్న జనరేషన్లో మంచి సినిమా అందరూ కూడా చూసి ఆదరించాలి. ప్లస్ కొత్త వెరైటీగా మరి ఎంజీఆర్ తీసిన సినిమాని ఫోకస్ చేస్తారని బ్లడ్ రోజెస్ అంటే కొత్త కాన్సెప్ట్, వెరీ వెరీ స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మా ఎంజీఆర్ సార్ గారికి. సినిమా అయితే చాలా బాగా చిత్రీకరించారు. చాలా ఓరియంటెడ్ మెసేజ్ కనిపించింది నాకు. ప్రతి క్షణం కూడా నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ అనిపించింది. సినిమా అయితే చాలా బాగుందండి. మీరు అందరూ ఖచ్చితంగా చూసి
ఈ సినిమాని మరింత ముందు స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. బ్లడ్ రేస్ చాలా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, థ్రిల్లర్ క్రైమ్. ఓం నమ శివాయ. బ్లడ్ రోజెస్ సినిమా చూసామండి. నేను మా మిస్సెస్ వెంకటలక్ష్మి చూసాము. చాలా బాగుంది. బట్ మేము రాకముందు ఏదో అనుకున్నాం కానీ సినిమా చూసే కొద్ది ఇంటర్వ్యూలు మాత్రం క్లైమాక్స్గా అసలు చంపేశారు. అసలు చాలా బాగుంది. ప్రత్యేకంగా ఫ్యామిలీతో ప్రత్యేకంగా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు మోసం చేయడం, అబ్బాయిలు మోసం చేయడం టూ సైడ్ ఉంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యూత్ లేడీస్ వాళ్ళు రావాలి, తర్వాత పేరెంట్స్ రావాలి. ఇందులో చెప్పుకోవడానికి చాలా ఉందండి చెప్పుకోవడానికి. కానీ డైరెక్టర్ గారు వచ్చేసి మన ఎంజీఆర్ గారు, ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే యూఓపీ కెమెరామెన్ గారు కూడా బాగుంది. అలాగే మన హరీష్రావు గారు ప్రొడ్యూసర్ గారు. తర్వాత ఎవ్రీ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్స్ కానీ. తర్వాత ఫస్ట్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ఒక లేడీ డాన్ అంటే ఒక ఇన్స్పెక్టర్ రోల్ ఎంటర్ అవుతుందండి. అది ఎలాగంటే మన పోగ్రీ సినిమాలో అది 16 ఏళ్ల వయసు అని ఒక జగన్ గారు మొబేద్ ఖాన్ గారు ఎంటర్ అవుతారు కదా, అక్కడి నుంచి మొత్తం సినిమా అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ టైప్ ఆఫ్లో లేడీ ఇన్స్పెక్టర్ ఎంటర్ అవుతుంది. చాలా ఎక్సలెంట్ అనమాట. తర్వాత ఇందులో చిన్నప్పుడు ఫాదర్కి అమ్మాయికి చిన్న ఫ్యామిలీ మ్యాటర్ ఉంటుంది. అసలు ఇప్పుడు ఎందుకంటే స్టోరీ చెప్పకూడదు. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది. ఏ సినిమా? బ్లడ్ రోజెస్ అని చెప్పు. సినిమా ఫ్యామిలీతో చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి. బ్లడ్ రోజెస్ సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఆ థీమ్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటి సమాజం? ఎన్నో లవ్ ఫెయిల్యూర్స్, లవ్ కేసులు, మర్డర్లు, హత్యలు, ఇలాంటి వాటి మీద ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఆ థ్రిల్ని యువత అర్థం చేసుకోవాలి. ఈ సినిమాలని యువతకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వడానికి. ప్రేమ పేరిట ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. వాటికి సమాజంలో పేపర్లలో వచ్చే మ్యాటర్ ఏదైనా సరే వాళ్ళు ఎలాగైనా చిత్రీకరించవచ్చు. కానీ యాక్చువల్గా జరుగుతున్నదని ఏంది అది కనిపెట్టడానికి, ఒక యువతకు మెసేజ్ ఇవ్వడానికి, సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి డైరెక్టర్ చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్ప. బ్లడ్ రోజెస్ సినిమా వచ్చాము. వెరీ నైస్ ఫిలిం. థ్రిల్లింగ్ ఉంది, బాగా సస్పెన్స్, మర్డర్స్ ఎవరు చేస్తారు చాలా బాగుంది.